ట్రంప్ కాక గెలవాలని మన ఇండియన్లంతా సోపేస్తే అదే ట్రంప్ ఇవాళ మనోళ్ళు లెవెల్ ఉండొద్దని లేపేస్తున్నాడు. నువ్వు మనోనివే అని మనం అనుకున్నాం చెల్, మీరు ఎన్నటికైనా మాకు పగోళ్ళే అని కాక అంటున్నాడు. మా అమెరికా మాత వరదిల్లాలి, జై జై అమెరికా మాత, మా నిధులు మా వాళ్ళకే ఖర్చు పెట్టాలి, మా కొలువులు మా వాళ్ళకే ఇయ్యాలి, మీ ఇండియా ప్రాన్స్ తింటాం కాబట్టి మీ బ్రౌన్స్ మా వైట్ ఒకటే అనుకోవద్దని వైట్ హౌస్లో కూర్చొని మళ్ళీ పిడుగు నెత్తి మీద పడేసిండు. అమెరికాలో కొలువు చేద్దామని H1B వీసాల మీద పోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇక ఇప్పటి సంది వాళ్ళందరినీ $1,00,000 కట్టి నౌకరు చేసుకోమని చెప్తున్నాడు. $1,00,000 అంటే మన పైసల్లో ఏం తక్కువ 88 లక్షల చిల్లర. ఇంతకు ముందు ఇదే H1B వీసా ఫీజు $200 అంటే జస్ట్ 17,600 రూపాయలు ఉంటుండే. అగో ఆ 17,000 రూపాయలు ఉన్న ఫీజును ₹1,00,00,000 దగ్గర చేసిండంటే మన వాళ్ళ మీద ఎంత పగ పట్టిండో చూడురి. ఈ H1B వీసాలను నమ్ముకొని పోయిన వాళ్ళ దాంట్లో 170 మంది మళ్ళీ మనోలే ఉన్నారు. అందుకే మనల్ని ఇట్లా ఇండైరెక్ట్ గా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు ట్రంప్ కాక. నేను చెప్పినట్టు ఇంటలేరు, నాకే మరవడుతున్నారు. ఇండియాను ఎట్లయినా లేవకుండా దొక్కాలని ట్రంప్ కాక అరుంధతిల పశుపతి లెక్క సలసల మసిలిపోతున్నాడు. తల పగ తోక సుట్టం అన్నట్టు మోడీ నాకు ఫ్రెండ్ అనుకుంటేనే ఇగో ఇట్లా చేసేది చేస్తూనే ఉన్నాడు. అటు మన మీద సుంకాలేయమని యూరోపోలో కూడా వార్నింగులు ఇచ్చి మనల్ని బబులుగా నవ్విలినట్టు నవ్వులాలని చూస్తున్నాడు.